మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మోసుకొందురు. ప్రియులారా, యెహోవా దేవుడు నిజమైన దేవుడు. ఈయన సత్యవంతుడు. ఈ దేవుడు సృష్టికర్త. ఆయన వాక్కు వలన సమస్తమును నిర్మించాడు. అయితే ఈ యెహోవా దేవుని గురించిన జ్ఞానము మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తప్ప మనకి ఇంకెక్కడ దొరకదు. నేను అనేక మార్లు చెప్తూ ఉంటాను, ఈ బైబిల్ అంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి చేతిలో అయితే పడుతుందో వారు ధన్యులు. ఎవరైతే ఈ యెహోవా దేవుని గురించిన జ్ఞానమును కలిగి ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువుని గురించిన మర్మమును గ్రహిస్తారో, ప్రియులారా, వారు దేవుని వలన కృప పొందినవారు, దేవుని యొక్క అనుగ్రహము పొందినవారు. సజీవుడైన దేవుని యొక్క అనుగ్రహమును పొంది ఉంటేనే తప్ప దీనిని సమీపించరు. మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల, కానీ మనం మాత్రమే బైబిల్ చదువుతూ ఉంటాం. ఇతరులు ఎందుకు చదవరంటే, ఎందుకు వారు దీన్ని సమీపించరంటే, ఇదేదో నిమ్న జాతి వారికి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాదు అనే ఒక అపోహ వల్ల దీనిని సమీపించరు. విద్యావంతులైన వారు, లోకములో బహు జ్ఞానులని చెప్పబడేవారు, గొప్పవారు కూడా దీనిని సమీపించరు. కనీసం దీన్ని చదవడానికి కూడా ప్రయత్నించరు. ఇలాగూ చేయటంలో సైతాను జయించినట్టుగా కనబడతాడు. ప్రియులారా, యెహోవాని తెలుసుకున్నప్పుడు నిజమైన దేవుని, జీవము కలిగిన దేవుని, మాట్లాడే దేవుని తెలుసుకున్నప్పుడు మన జీవితము క్రొత్తదిగా మారిపోతుంది. పాతవన్నీ గతిస్తాయి. పాత మనస్సు, పాత మనిషి గతిస్తాడు, నూతనమైనవిగా మారిపోతాడు అని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఇప్పుడు చూసినట్లుగా అనేక మంది ఈ బైబిల్, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వస్తారు, కానీ సంఘములకు వెళ్తాం, ప్రార్థన జరిగించుతాం, కానీ ఆ అసలైన నిజమైన శక్తిని ఆశ్రయించాం. ఎందుకంటే మన చుట్టూ మనకది కనపడదు. దానికి కారణం ఏంటంటే, మనుషులందరూ ఇతర దేవుళ్లను, ఏదైతే దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళని అనుకుంటున్నారో, ఆ దేవుళ్లను, వాటిని పూజించడానికి ఏది కోరి, ఏది ఆశించి వాటి యొద్దకు వెళుతున్నారో, ఈ బైబిల్లో ఉన్న యెహోవా యేసు ప్రభు అనబడే వారి యొద్దకు కూడా అట్లాగే వస్తారు. వ్యత్యాసం లేదు. అందువల్ల ఆ ప్రత్యేకత అనేది కనపడదు. ఆ ప్రత్యేకత ఎందుకు కనపడదు అంటే, చేతికి వచ్చింది కానీ పరిశుద్ధ గ్రంథము దాని యొక్క సత్యాన్ని గమనించలేము. దానిలోని ప్రవక్తలు ఏం చెప్తున్నారు, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, వారు ఏ విధముగా జీవించారు, అవన్నీ మనకు గ్రాహ్యము కావు. అత్యవసరమైనప్పుడు గలిబిలి అయిపోతాం, కంగారు పడిపోతాము, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి అక్కడికి పరిగెత్తుతాం. కానీ దేవునిని ఆశ్రయిస్తే దేవుడు సహాయం చేస్తాడు అన్న సంగతిని ఆ సమయంలో మర్చిపోతాం. నేనైనా మర్చిపోతాను, మర్చిపోయాము కూడా. ఈ యెహోవాను గురించిన జ్ఞానము, భక్తుడు ఏం చెప్తారంటే, అచట కొంత సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, యెహోవా వాక్కు మీ వద్దకు వచ్చును అంటాడు.
అంటే ఈ మర్మములు, ఈ జ్ఞానము, యెహోవా దేవునిపై విశ్వాసము ఒక్కసారిగా కలగదు. ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచడమే ప్రధానమని మనకు తెలిసినప్పటికీ ప్రయోగాత్మకముగా ఆచరణలో మనం పెట్టలేదు గనక, సాధన చేయలేదు గనక మనకు ఒక్కసారిగా ఈ నమ్మకం కలగదు. అందువల్ల కింద పడి మీద పడి కొన్నిసార్లు మనకు బాధ కలిగినప్పుడు వాళ్ళ దగ్గరికి పరిగెత్తి, వీళ్ళ దగ్గరికి పరిగెత్తి వెళ్ళినప్పుడు మనకు సహాయం దొరకదు. మనకు దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు ఏం చేస్తాడంటే అన్నిటినీ దూరం చేసేస్తాడు. ఇక నీకు ఎంచుకోవటానికి ఎంపిక ఉండదు. ఇక నీకు దేవుని మీద ఆధారపడటం తప్ప ఇంకొక అవకాశం ఉండదు. తను ప్రేమించే వారి కొరకు దేవుడు పరిస్థితులనట్లా తీసుకొస్తాడు. వేరొక దాని వైపుకు వెళ్ళటానికి అవకాశం కూడా ఉండదు. తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు ఏది ఉండదు. స్నేహితులు ఎవరు ఏ విధంగా కాకపోతే మనల్ని ప్రేమించేవారు ఉంటారు కొంతమంది. వాళ్ళు నిస్సహాయులు, అంటే ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. అది స్పష్టంగా మనకు కనపడుతుంది. అంటే అప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. అలాగ కొన్ని సార్లు జరిగినప్పుడు మీకు విశ్వాసము బలపడతా ఉంటుంది. విశ్వాసము దేవుని పైన విశ్వాసము అధికమవుతుంది. కనుక ఈ యెహోవాను గురించిన జ్ఞానం అంటే ఈ భక్తి బైబిల్ని సంప్రదించినప్పుడు, బైబిల్లోనికి వచ్చినప్పుడు అద్భుతములను చూస్తాం. నీవు అసలు పాత హృదయం పోయి నూతన హృదయం అంటే అదే అద్భుతం. మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది. నీవు ఒక నూతన పురుషుడివి, నూతన స్త్రీవి అయిపోతావు. మీ మనస్సు నూతనంగా ఉంటుంది. అది మీ చుట్టుపక్కల ఉన్నవారు, నీకు దగ్గరగా ఉన్నవారు మిమ్మల్ని గమనిస్తారు. ఈనాడు మధ్యాహ్నాన్ని ఒకళ్ళు అంటున్నారు, నీ ప్రవర్తన విచిత్రముగా ఉంది. అవును ప్రియులారా, దేవుని వాళ్ళకి తెలియదు. ఇతరులు, మన చుట్టూ ఉన్నవారు, స్నేహితులు, నెలవరులైన వారు, బంధువులు, వాళ్ళు సంపద నుండి సంపదకు వెళుతూ ఉన్నప్పుడు మనము విశ్వాసము నుండి విశ్వాసమునకు వెళుతూ ఉంటాం. హృదయంలో యథార్థత ఉన్నవారు ఈ దేవునిని సంధిస్తారు, ఈ యేసు ప్రభువును ప్రేమిస్తారు. అలాంటప్పుడు మనము విశ్వాసము నుండి విశ్వాసమునకు వస్తాం. ఇది బయట ప్రజలు గమనించరు, వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు మన ప్రవర్తన, మన జీవన విధానము, జీవన శైలి వాళ్లకు వింతగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆచారాలలో మనం పాల్గొనము, వాళ్ళ పద్ధతులలో వాళ్ళు లోకానుసారముగా అనుసరించినట్లు మనం అనుసరించము, ఇతరులు ఆశించినట్లుగా మనం ఆశించము, మన పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇది పరిశుద్ధాత్మ నడిపించే క్రియలు మనవి. అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు పైన మనం ఆధారపడతాం. కానీ బయట ప్రజలు అలా ఉండదు. అందువల్ల వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడినా, ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమంత హృదయంలో కదలిక కానీ మార్పు కానీ కనిపించదు. కానీ నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. నీవు ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. మాకు ఒకళ్ళిద్దరు స్నేహితులు చేస్తారు, నీతో మాట్లాడినప్పుడు మాకు బాగుంటుంది అని. ఎందుకు? మనము హృదయంలో కపటము లేకుండా, కల్మషము లేకుండా, ఏదో వారి యొద్ద నుంచి మనం ఆశించాలనే ఆ షరతులు లేని మాటలు మాట్లాడతాం గనక అవి వారి హృదయానికి తాకుతాయి. అంటే గలిబిలి జలముల మధ్య నిశ్చల జలములు వారికి నిశ్చలంగా ఉండే నీళ్ల యొద్దకు వాళ్ళు వచ్చినట్లు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు గ్రహిస్తారు, ఇదేదో వీరిలో ఏదో ప్రత్యేకత ఉందని వారు గ్రహిస్తారు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో, నేను జనులకు అద్భుతములను కనపరుతును అంటున్నాడు.
జనానికి అద్భుతాలు జనం అద్భుతాలు చేస్తానని అంటున్నా, అద్భుతములను కనపరుతును అంటున్నాడు. అంటే ఎవరి ద్వారా కనపడతాయి? జీవము కలిగిన మనుష్యుని యొక్క విశ్వాసం ఆయన యందు ఉండినప్పుడు ఆ మనుష్యుని ద్వారా నీకు అద్భుతాలు కనపడతాయి. ఆ మనుష్యుని జీవితము ద్వారా మీకు అద్భుతములు చూస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? ప్రవక్త ఏం చెప్తున్నాడు? మేక అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసికొందురు. మామూలుగా ఒక నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచే ఒక క్రైస్తవుని సమీపించకుండా ఉన్నంత కాలము ఆయా వ్యక్తులు ఏమనుకుంటారు? మేము చాలా గొప్పవారము, ఇదిగో మేము పోగు చేసుకున్నాము, దోచుకున్నాము, అబద్ధమును కపటమును మాకు ఆశ్రయము, వాటి వలననే మేము గొప్పవారమయ్యాము అని వాళ్ళు అనుకుంటారు. మా తెలివితేటలు, మా విద్య, మాకున్న విద్య, మాకున్న పలుకుబడి, మాకున్న స్నేహితులు, మంది బలగము, బంధువులు, వీరందరూ నా వైపునున్నారు అని వాళ్ళు తలంచుతారు. అది మామూలే తలచడం. మనుషులకు విచక్షణ ఉండదు. అందుకు ఆ దేవుని యొక్క వాక్యము తెలియదు. దేవుని వాక్యం ఉంటుంది. ఇవాళ బైబిల్ చాలా విరివిగా దొరుకుతుంది, ఉచితంగా దొరుకుతుంది. కొన్ని దేశాల్లో అయితే ఈ బైబిల్ దొరకదు. బైబిల్ నమ్మరు, ముద్రించరు, ప్రచురణం చేయరు. దొంగతనంగా బైబిల్ చదువుకోవాలి, దొంగతనంగా వాక్యం వినాలి. కానీ మన దేశంలో మనకు ముందున్న క్రైస్తవ భక్తులు వారు ప్రార్థనల ద్వారా, మిషనరీలు చేసిన సేవ ద్వారా, డానిలే గారు, అమ్మగారు, దినకరన్ గారు, ఇట్లా భక్త సింగ్ గారు, జో గారు, ఇలాంటి భక్తులు వాళ్ళ ప్రార్థనల ద్వారా వాళ్ళు జీవించి, విశ్వాస జీవితమును జీవించి వెలుగును దేశానికి ఇచ్చారు. కనుక మనకు వాక్యం విరివిగా దొరుకుతుంది, పుస్తకాలు దొరుకుతాయి, బైబిల్ దొరుకుతాయి. కానీ చదవరు. కానీ కనీసం చదవాలనే ప్రయత్నం కూడా చేయరు. కనుక వాళ్లకు అరుణోదయము కలగదు. యెషయా భక్తుడు ఒక చోట అంటాడు, తర్వాత మీరు చదువుకోవచ్చు, ఈ వాక్యము ప్రకారం ప్రకటింపన ఎడల వారికి అరుణోదయము కలగదు. స్టోట్పురం దేవసాయం గారు ఎక్కువగా ఈ మాట చెప్పేవాడు. నేను కొన్ని సంవత్సరాల పాటు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనతో కలిసి తిరిగి తిని ఆయనతో చుట్టూ ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో పిల్లలాగా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కువగా ఆయన బోధలో ఈ వాక్యాన్ని చెప్పేవాడు, అరుణోదయము కలగదు. ఈ వాక్యము ద్వారా ప్రకటింపన ఎడల, ఈ వాక్యమును ప్రకటింపన ఎడల వారికి అరుణోదయము కలుగదు. అరుణోదయం అంటే సూర్యుడు రాడు. సూర్యుడు రానప్పుడు రాకముందు ఎలా ఉంటుంది? చీకటి. అంటే హృదయములు చీకటి అయి ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ప్రవక్త ద్వారా? మీకు అద్భుతములను కనపరుతున్నాం. ఈ అద్భుతములను మన జీవితంలో మనం చూడాలంటే ఈ యెహోవాను ఆశ్రయించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, మనల్ని మనం ప్రమాదకర స్థితిలోనికి నెట్టుకున్నట్లు కనపడుతుంది. అంటే ఇప్పుడు వాడే పదం రిస్క్ తీసుకోవటం అవుతుంది. బైబిల్ని నమ్మటం, వాక్యాన్ని నమ్మటం, వాక్యాన్ని చదవటం, క్రీస్తు ప్రభువు ఆచరించినట్లుగా జీవించినట్లుగా మనం జీవించాలని కోరుకోవటం, దీనిలోనికి రావటం, ఇది ప్రమాదకర స్థితిలోకి మనలను మనం నెట్టుకున్నట్లు అవుతుంది.
అంతే. అది ప్రస్తుతం కనపడదు. కారణం ఏంటంటే ఎక్కడో రాజీ పడ్డారు. ఎక్కడో మనము ఒక మూల రాజీ పడ్డాం. మనము రాజీ పడినప్పుడు మనము దేవుని యొక్క అద్భుతములు చూడలేము. అందరిలాగా మనము ఉందాంలే, ఏముందిలే, అందరితో పాటు మనం కూడా వెళదాం. రాజీ జీవితము జీవించినప్పుడు, మనుష్యుల మెప్పు కోరటానికి మనం పని చేసినప్పుడు, మనుష్యుల మెప్పు కొరకు మెప్పు పొంది ఏ ఒక్క చిన్న పని చేసినా అది నీకు మనశ్శాంతిని ఇవ్వదు. దేవుని మెప్పు కోరాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనది మనం ఒక చిన్న విషయం చేసినా మీ హృదయంలో మీకెంతో ఆనందం ఉంటుంది. అది ఇతరులకి చెప్పేది కాదు. దీనికి ఈ ప్రమాదపు అంచులలో నెట్టుకోవటం అనేది నేను చెప్పేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యొక్క జీవితం యేసు ప్రభు యొక్క జీవితమునకు పోలికగా ఉంటుంది, సాదృశ్య రూపకంగా ఉంటుంది. ఆయన యొక్క జీవితం అంతా అద్భుతమే. ఒక 3 నెలలు మాత్రమే తల్లి దాయగలిగింది. పుట్టిన దగ్గర నుంచి 3 నెలల వరకు ప్రశాంతంగా ఉన్నాడు. 3 నెలల తర్వాత ఇక ప్రమాదపు అంచులలోకి నెట్టబడ్డాడు. కానీ 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనే మోషే. పుట్టినప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, 2 సంవత్సరాల్లో పిల్లలను చంపేయండి. 3 నెలల తల్లి దాచింది. ఇప్పుడు ఏం చేసింది? చనిపోతాడు, చంపేస్తారు. చంపేదానికంటే ఆ బొట్లో పెట్టి వేస్తే ఆమెకి తెలుసో తెలీదో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో అవన్నీ చెప్పరు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ వివరించదు ఇవన్నీ. ఆ సమయానికి రాణి వస్తే ఆ బుట్ట దొరికి పిల్లాడు సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడని, చక్కగా ఉన్నాడని చూసి ఇంట్లోకి వెళ్ళి ఆమెకి పిల్లలు లేరు. చూచారా దేవుడు, ఇది అద్భుతం. మనము రాజు యొక్క ఆజ్ఞలకు భయపడతాము. ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు, ప్రభుత్వం యొక్క చట్టాలు, వీటన్నిటికి భయపడతాం. కానీ ప్రియులారా, దేవుడు ఎంత శక్తిమంతుడో ఇక్కడ అర్థమవుతుంది. దేవుని యొక్క క్రియలు నిజముగా ఆశ్చర్యముగాను అద్భుతముగాను, వినటానికి గ్రహించటానికి అత్యంత దిగ్భ్రాంతి చెందే విధంగా ఉంటాయి ఆయన క్రియలు. పిల్లవాడు వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాడు? బానిస స్థాయి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? రాజప్రసాదంలో ఉన్నాడు. రాజుకు తెలియదు, అది ఫరోకు తెలియదు. ఎవరు తీసుకెళ్ళింది? ఫరో కుమార్తె. దానినే ప్రావిడెన్స్ అంటారు. ప్రావిడెన్స్ అంటే మనం దేవుని యందు యథార్థమైన హృదయంతో ఆయన నమ్మినప్పుడు ఎవరికి ఏమీ ఇదిగో ఇది జరగదు అన్న ఆ సమయంలో నీకు ఉండటానికి, తినటానికి నీకు ఆహారం దొరుకుతుంది. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో డిప్రెషన్ అని వచ్చింది. డిప్రెషన్ అంటే ఉద్యోగాలు లేవు, పనులు లేవు, దేశమేమో క్రొత్త దేశము, డబ్బులు లేవు, పంటలు లేవు, కరువు వచ్చింది, ఎక్కడ ఎవరికి ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితులలో చాలామంది దేవుని సేవకులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వాళ్ళ జరిగిన సంఘటనలని వాళ్ళు చాలా చోట్ల రాశారు. నేను చదివాను. ఎవరికి ఉద్యోగాలు దొరకవు. ఒక చిన్న బ్రెడ్ ముక్క చాలా ఖరీదుగా ఉంటుంది, దొరకదు. చాలా కష్టంగా ఉంటుంది జీవితం. అలాంటి సమయంలో ఒక్కళ్ళకి మాత్రమే ఎక్కడో ఒక చోట ఒక మూల దొరుకుతుంది ఉద్యోగం, పని. ఇప్పుడు ఇలా దాన్నే ప్రావిడెన్స్ అంటారు. నిత్య అవసరాలు దేవుడు ఏ విధంగా తీరుస్తాడో అది అద్భుతం. అది చూసినప్పుడు, జనులు వాటిని చూసినప్పుడు
ఏమంటారని ఉంది, తమకు కలిగిన బలము కొంచెమని ఎదిగి నోరు మూసుకొందురు. అప్పుడు వాళ్ళ ఆస్తిపాస్తులు ఇవేమి పనిచేయవు. సాల్మనయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఒక కథ చెప్పేవాడు. ఒక పిల్లవాడు రాజుని కలవటానికి వెళ్ళాడండి. ఆ ద్వారపాలకుడు ఆ ద్వారం దగ్గరే ఆపేసి నువ్వు వెళ్ళటానికి వెళ్ళేదన్నాడు. చాలా అట్లా ఎన్ని రోజులు జరిగిందో తెలియదు, కానీ నేను రాజుని కలవాలని పట్టుదలతోటి రాజుని కలవటానికి ఆడ నిలబడేవాడంట. ఎందుకో అటుగా రాజు రాజకుమారుడు వెళ్తూ ఈ పిల్లవాడు ఎవరు అంటే ఇట్లా ఆ ద్వారపాలకుడు చెప్పాడు, ఇట్లా మిమ్మల్ని చూడటానికి వచ్చాడయ్యా, రోజు వస్తున్నాడు అంటే, సరే పలానా సమయానికి రమ్మన్నా అంట. అప్పుడు ఈ పిల్లవాడు ఇప్పుడేమంటావా అన్నాడు. ఇప్పుడేమంటావని అనగానే వాడు నోరు పోసుకున్నాడు. అప్పుడు వెళ్ళాడు లోపలికి. అట్లనే మనం కూడా నిజమైన దేవునిని మన దగ్గర ఉన్నప్పుడు మనం శక్తివంతులు అవుతాం. అలాగే దేవుడు మన యథార్థ హృదయంతో దేవునిని విశ్వసించి దేవునికి మన కార్యాన్ని అప్పచెప్పినప్పుడు అది మన చుట్టూనున్న ప్రజలు గమనిస్తారు. అప్పుడు వాళ్ళు తలస్తారు, అయ్యో మనకున్న శక్తి బలము ఎంత చాలా తక్కువ. అప్పుడు ఇక మాట్లాడలేరు. తద్వారా యెహోవా మహిమపరచబడతాడు. మన యొక్క జీవితం ద్వారా యెహోవా మహిమపరచబడితే ఇంకా అంతకంటే కావాల్సిందేమో. ఎందుకంటే ఆయన సృష్టికర్త. మనం చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ ఆయన దయచేసినది కనుక ఆయన యొక్కకు చేరుతుంది. అదే ఆత్మశాంతి అంటారు. ఆత్మశాంతి కోసం ఈ పనులు చేస్తున్నాం ఆ పనులు చేస్తున్నాం అంటారు. అదే ఆత్మశాంతి అంటే. నీ యొక్క ఆత్మ శాంతించట్లేదంటే ఏంటి? నువ్వు సృష్టికర్తను తెలుసుకోవాలి. మన్ను అయినది తిరిగి మన్ను అయిపోద్ది. అంటే ఈ శరీరము మంటికి మారిపోద్ది, కానీ ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఎవరైతే దాన్ని దయచేశారో వారి యొద్దకు ఆత్మ వెళ్ళినప్పుడు అది శాంతింపబడుతుంది. దేవుడే సృష్టించే ఆత్మను రానివ్వకూడదు ఉంటే అప్పుడు ఆత్మ శాంతింపబడదు. లోకానుసారంగా మనం ప్రవర్తించకూడదు. లోకులు చుట్టూనున్న జనము పోయే బాటలో మనము ఆ బాటను ఎంచుకోకూడదు. దానిలో కల్మషం ఉంటుంది. మొదటిసారిగా దానిని ఎదుర్కొనేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనలను ప్రమాదపు అంచులలోనికి నెట్టుకున్నట్లు మనకు అనిపిస్తుంది. మోషే తల్లి నదిలోకి వదిలినట్టు. నైలు నదిలో మొసళ్ళు ఉంటాయి. ఆ నైలు నదిలోకి వదిలినట్టు అంటే ప్రమాదం. బిడ్డని అసలే ప్రమాదంలో ఉన్నాడు. ఎలాగో రాజు డిగ్రీ పాస్ అయింది కనుక ప్రియులారా మనకు కూడా అనిపిస్తుంది. ఈ యెహోవాని సంధించినప్పుడు, ఈ బైబిల్ ప్రకారం పోతున్నప్పుడు, ఈ కట్టడలను వీటన్నిటిని అనుసరిస్తున్నప్పుడు ఆ మార్గములో మనకేమనిపిస్తుంది అంటే మనం రిస్క్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రియులారా దేవుడు మోషేని ఏ విధముగా రక్షించాడు, ఏ విధముగా రాజప్రసాదంలోనికి అక్కడ ఆ వ్యత్యాసం చూడండి. బానిస స్థితిలో నుంచి 3 నెలల బిడ్డ రాజప్రసాదంలోకి వెళ్ళాడు. అందుకనే యెషయా భక్తుడు అంటాడు, రాజులను మిమ్ములను పోషించు తండ్రులుగాను, వారి రాణులు మీకు పాలిచ్చు దాదులుగాను చేయుదును. మీరు చంకనెత్తుకొనబడెదరు, మీ కాలితూళి నాకెదరు అని దేవుని యొక్క వాగ్దానం. మోషే ఎవరు? బానిస. వాళ్ళ దృష్టిలో ఎవరు? బానిస కొడుకు. ఎక్కడున్నాడు? రాజప్రసాదం. ఎవరు చంకనెత్తుకున్నారు?
రాణి చంకనున్నాడు. తర్వాత ఆయన కాళి ధూళి నాకారు. అంటే ఏంటి? ఆయన కాళి ధూళి నాకారని కాదు. మోషే ఫరో కోసం ఎన్నో యుద్ధాలు చేసి జయించి ఎన్నో కట్టడాలు కట్టాడు, నగరాలన్నీ నిర్మించాడు మోషే ఫరో కొరకు. తను అరణ్యంలో జిత్రో దగ్గరికి రాకమునుపు ఆయన ఎన్నో చేశాడు. మోషే అంటే ఫరోకి ఎంతో ఇష్టం. ఎందుకంటే మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. హృదయంలో యథార్థత. ప్రియులారా, మీకు హృదయంలో యథార్థత ఉంటే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, రాజులను సిద్ధం చేస్తాడు. అదే అద్భుతం. అది మీరు చూడొచ్చు, దానిలో సందేహం లేదు. మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడినప్పుడు, ఇతరుల నోళ్లు మూయించగలిగినప్పుడు, ప్రియులారా, ఇంకా అంతకంటే కావాల్సిందే. మనం మనుషులతో, మన నోటి మాటలతో, వాగ్యుద్ధములతో మనం మనుషులని నోరు మోయించలేము. వారిది తప్పు అని మనం చెప్పలేము, తప్పు అని చెప్పి జయించలేము. కానీ ప్రియులారా, మనం దేవునికి మన కార్యమును అప్పచెప్పినప్పుడు దేవుడు దాన్ని దయచేస్తాడు. దేవుడు దానిలో జయాన్ని ఇస్తాడు. నీవు దేవుడిని ఆశ్రయించినప్పుడు నీవు అత్యంత బలవంతుడు. దేవుడిని ఆశ్రయించినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ ఇష్టానుసారముగా నీవు జీవించినప్పుడు నీవు బలవంతుడు కావు. ఎందుకు? దేవుని ఆశ్రయించినప్పుడు ఎవరి చేతిలో పడతావు? సైతాన్ చేతిలో పడతావు. అంతే. ఇంక రెండు. మనుషులు ఉంటే దేవుని ఆశ్రయంలో ఉంటారు, లేదంటే మనుషుల చేతిలో పడతారు. మనుషుల చేతుల్లో పడటం అంటే ఏంటి? సైతాన్ చేతుల్లో పడతారు. అంతేగాని మధ్యస్థంగా ఉండరు. సైతాన్ ఏం చేస్తాడు? లూసిఫర్ మోసం చేస్తాడు. కనుక ఒకరు ఇలా చూడండి, ఈవేళ నిరాశ, నిస్పృహ, దేవుని నెరగని ప్రజలు మధ్య చాలా ఉంది. ఆ నిరీక్షణ లేదు. వారు దేన్నైతే ఆశ్రయిస్తున్నారో అది సత్యమని, అది సత్యము కాదని వారికి అర్థమవుతుంది. కనుక ప్రియులారా, మనం యెహోవాను తెలుసుకున్న మనం యథార్థ హృదయంతో మన సమస్యలను, బాధలు, మన కష్టాలు సమస్తము యేసుప్రభు ఏం చెప్పాడు? నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి నీవు నీ సమస్యలు చెప్పుకుంటే ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. అప్పుడు నీ చుట్టూన్న వారు, నీ బంధువులు యెహోవాని మహిమపరుస్తారు, ఆయనను కనపరుస్తారు. ఎందుకంటే సమస్త ఘనత, మహిమ ఆయనకే చెల్లును. ఆయన స్తోత్రార్హుడు. ఆయన నిరంతరము అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు అనున్నది ఎంతో సత్యం. దానికి ఈ విశ్వమే, ఈ సృష్టి విశ్వము దానికి గుర్తు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, మేము మీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం దయచేయండి. ఆయన మోషేని బానిస జీవితము, బానిసగా పుట్టిన వ్యక్తిని మీరు రాజప్రసాదములలోనికి తీసుకుని వెళ్ళారు. ఓ ప్రియమైన తండ్రి, అనేకమైన అద్భుతములను మీరు జరిగించారు. బండన కొట్టగా నీళ్లు వచ్చినాయి. ఎర్ర సముద్రం ముందు ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు మీరు దాన్ని పాయలు చేశారు. మీరు అత్యంత బలము కలిగిన వారు. తండ్రి, మిమ్మలను మేము తెలుసుకున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం. ఆయన ఇంకా ఎన్నో అద్భుతములు మీరు జరిగించారు. తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. పౌలు గారు అన్నట్లు, ఇదిగో తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నది. అయ్యా, ఈ సమస్తములో మాకు
కలిగిన నష్టములు, కష్టములు, ఏదైతే బాధ, శ్రమ అనుకుంటున్నామో, మా జీవితములలో కలిగిన సమస్తమైన శ్రమల కొరకు, నష్టము కొరకు, మానసిక శారీరక నష్టములు ఏదైనా సరే వాటన్నిటి కొరకై మీకు స్తుతి చెల్లించుతున్నాం. ఎందుకంటే మీరు సమస్తమును జరిగించుతున్నారు. నాయన, మా ప్రవర్తన మా వశములో లేదు తండ్రి. మీరు మమ్మలను నడిపించుతున్నారు. ఈ వాక్యము వినిన వారికి పరిశుద్ధాత్మ యొక్క సహాయము మెండుగా ఉండనట్లు సహాయం దయచేయు. మీరే కృప చూపి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని వేడుకొనుచు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముడు యొక్క నిత్య సహవాసము ఇప్పుడునో ఎల్లప్పుడునో మనకందరికీ తోడై ఉండి మనతో ఉండును కాక. ఆమేన్.